బెలగల్ మండల వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ సంజయ్ గిరిజన్ గారు తన అనుచరులతో ఎదురూరు డి విష్ణువర్ధన్ రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 500 నుండి 1000 మందితోని ఈరోజు మన విష్ణన్న ఇంటి దగ్గరికి రావడం జరిగింది. అంటే ఈరోజు బెలగల్ మండలంలో ప్రస్తుతానికి జెడ్పీటీసీ అయినటువంటి నేను, అంటే సంజయ్ గిరిజోను ఆయన నేను ఈరోజు భారీగా సర్పంచ్తో పాటు అలాగే చైర్మన్లతో పాటు మన విష్ణన్న ఇంటి దగ్గరికి రావడం జరిగింది. అంటే వైసీపీ పార్టీ నుంచి ఈరోజు నేను ప్రస్తుత జెడ్పీటీసీ ఉన్న నేనే టీడీపీలోకి వెళ్తున్నానంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఘోరంగా ఉంది అని మనం గమనించాలి. ఎలా ఘోరంగా ఉంది అని నేను చెప్తున్నా అంటే ఈరోజు బెలగల్ మండలంలోనే ప్రస్తుతానికి వైసీపీ చేసినటువంటి అరాచకాలు అవి ఇవి కాదు. అంటే నా మండలంనే స్వతహాగా 5 రీచ్లను పెట్టి ఇసుక శాండ్ని తీస్తూ మా మండలాన్ని డెవలప్ చేయలేనటువంటి వైసీపీ పార్టీకి నేను సేవ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఒకరోజు ఎంగనూరులో సీఎం గారు వచ్చినప్పుడు నేను సీఎం గారిని కలిసి, సార్ మా బెలగల్ పరిస్థితి ఇది, రోడ్లు డ్రైనేజీలు ఎలాంటివి కూడా మా పట్టించుకుంటలేరు, మాకు ఎలాంటి ఫండ్ ఇస్తలేరు, డెవలప్మెంటే లేదు, మేము వైసీపీకి ఎలా కష్టపడాలి, ప్రస్తుతం జెడ్పీటీసీని ఇప్పుడు నేను ఏ విధంగా నేను ఓటు అడగాలి మా మండలంలో అని నేను ఆ రోజు స్వయంగా నేనే సీఎం గారిని అడిగితే ఆ రోజు కన్సల్ట్ పిఏ గారిని భరత్ గుప్తాని అడిగామని చెప్పాడు. అయితే ఆ రోజు రాసుకున్న వెంటనే ఇంతవరకు ఏంది రోడ్లు కానీ కాలువలు కానీ ఏది రాసుకున్న దానికి రియాక్ట్ కూడా లేదు. అంటే మా మండలంలో ఉన్నటువంటి మొత్తం నిధిని దోసుకుని వెళ్తున్నాడు. ఏ విధంగా ఒక కాంట్రాక్ట్ విధంగా ఇచ్చుకొని మా మండలానికి ఎలాంటి డెవలప్ లేకుండా పోతే మోకాట్ల గుంతలు, అంటే ఒక ఆంబులెన్స్ తిరగలేనటువంటి పరిస్థితి మా మండలంలో నెలకొల్లింది. కాబట్టి అలాంటి పరిస్థితిని మళ్ళొకసారి మీరు చూడకూడదని చెప్పేసి ఖచ్చితంగా ఈసారి టీడీపీని గెలిపించాలి, విష్ణన్న ఆధ్వర్యంలో లోకేష్ని ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో, అంటే గతంలో కూడా ఎప్పుడు వైసీపీ మళ్ళీ వస్తుండేది కానీ ఈసారి ఖచ్చితంగా టీడీపీని గెలిపించి 30 ఏళ్ల నుంచి ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందో అని విష్ణన్న ఎరిగినాడో అదే డెవలప్మెంట్ ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ విష్ణన్న ద్వారానే ఆ 30 ఏళ్ళ వంటి గతాన్ని మరలా తీసుకొచ్చి డెవలప్మెంట్ ఇది వైసీపీ చేయలేదు, డెవలప్మెంట్ ఖచ్చితంగా టీడీపీ చేయగలదు అని ప్రజలకు వివరించి ఖచ్చితంగా బంపర్ మెజార్టీతోని ఖచ్చితంగా వైసీపీ నుంచి టీడీపీలోకి మలిపి బంపర్ మెజార్టీ ఇచ్చే బాధ్యత మేమందరం తీసుకుంటామని ఈరోజు సర్వగంగా విష్ణన్న ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము మళ్ళీ ఇలా తరలించి వస్తున్నామంటే బంపర్ మెజార్టీ ఖచ్చితంగా ఇస్తామని సవాల్ విసురుతూ వైసీపీకి ఈరోజు సవాల్ విసురుతూ ఉన్నాను. కాబట్టి ఎప్పుడు డెవలప్ చేయలేరు, వాళ్ళు చేయలేరు కూడా, ఓన్లీ టీడీపీ మటుకే డెవలప్ చేయగలదు అని మేము గుర్తించాము. అందుకే వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా విష్ణన్న ఆధ్వర్యంలో లోకేష్ గారికి ఘన విజయంగా ఇస్తామని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పుకుంటూ పార్టీలో జాయిన్ అవుతున్నాను.